రోజు సంతోషకరమైనటువంటి విషయం, సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్టీఆర్ జిల్లాలో క్యాబినెట్ హోదా దక్కలేదని చాలా బాధపడ్డటువంటి వ్యక్తులు నేను ఒకని. కాబట్టి ఆ రోజు మీ మీడియా ముందు కూడా నేను చెప్పాను, బోండా ఉమామహేశ్వరరావు గారు అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం అంటే బోండా ఉమామహేశ్వరరావు గారు, బోండా ఉమామహేశ్వరరావు గారు అంటే తెలుగుదేశం అన్నటువంటి విషయంతో 2004 నుంచి 2024 వరకు కూడా పచ్చ జెండా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం కూడా పచ్చ జెండా రెపరెపలాడించినటువంటి ఏకైక శాసనసభ్యుడిగా, అంటే ఒకప్పుడు నాయకత్వ లోపంతో కొట్టుమిట్టాడిదండి. అక్కడ కొంతమంది ఏదో సందర్భానుసారంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశాడు. పార్టీ అంటే ఈ రకంగా ఉండదు. క్షేత్రస్థాయి నుంచి కూడా కేంద్ర స్థాయికి తెలుగుదేశం పార్టీని తీసుకెళ్ళి ఈ స్థాయిలో తీసుకొచ్చారంటే బోండా ఉమామహేశ్వరరావు గారి కృషి ఫలితమేనని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి ప్రభుత్వం ఆనాడు బాబు గారు కూడా స్పందించారు. విప్ అంటే శాసనసభ్యులకు ఓటింగ్ అప్పుడు చేసేది. కాబట్టి నేను కోరుకుంది ఏంటంటే ఆ రోజు కూడా చెప్పా, జాతీయ పతాకం లోగో కారుకు ఉండాలి అన్న. నేను ఇంకా ఏం కోరుకున్నానంటే ఇంకా క్యాబినెట్ స్థాయి రావాలి, తర్వాత జరిగేటువంటి విస్తరణలోనన్నా ఎన్టీఆర్ జిల్లాలో ఇవ్వలేదు. కాబట్టి నేనేదో ట్రైనింగ్ ఇచ్చి కష్టపడ్డటువంటి నాయకుడు చెప్పినటువంటి మాటలు నేను మీకు తెలియజేస్తున్నా. బోండా ఉమామహేశ్వరరావు గారు కష్టకాలంలో పార్టీని బతికించారు. వాస్తవం చెప్పాలండి, ఇది చిన్నపిల్లనే చెబుతారు. మరి ఇలాంటి సందర్భంలో విప్పించారు. భవిష్యత్తులోనైనా కానీ ఉమా గారికి క్యాబినెట్ స్థాయిలో మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఎన్టీఆర్ జిల్లాలో లేరు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కోస్తా జిల్లాలోనే పార్టీని ముందుకు తీసుకుపోతారు. మాచర్లలో జరిగినటువంటి సంఘటనలో ప్రాణాలు ఒడ్డి పోరాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పార్టీ భవిష్యత్తు కోసం తన జీవితాన్ని కూడా ఇబ్బంది పడ్డ సందర్భం. కాబట్టి బాబు గారు గుర్తించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా.